నమస్తే, పొలిటికల్ లైవ్ స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కందాడే పార్శ్వతి గారు మనతో ఉన్నారు. పార్శ్వతి గారు నమస్తే. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు జరిగింది, ఖొమేనీ రాష్ట్రపతి ఉన్నాడు. ఒకవైపు నెతన్యాహు కూడా బంకర్లో దాక్కున్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇరాన్ వైపు రష్యా ఉందని, ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉందనేది. ఈ వార్తల నేపథ్యంలో ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా? అమెరికా లాంటి పెద్ద దేశం, రష్యా లాంటి పెద్ద దేశం రెండు దేశాలకు మద్దతు పలికితే మిగిలిన దేశాలు కూడా ఒక కంపల్షన్ వచ్చేటువంటి అవకాశం లేదా? ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బంకర్లో ఏం దాక్కోలేదు. అది మొట్టమొదటి అంశం. ఆ వార్తలు ఏవైతే వస్తున్నాయో అవి కరెక్ట్ ఏమీ కాదు. ఓకే, మిసైల్స్ అనేవి వస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ దేశస్తులందరికీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ప్రతి ఇంట్లో ఎవరు ఏ డెసిగ్నేటెడ్ ప్లేస్కి వెళ్ళాలి, ఎలా సురక్షితంగా ఉండాలి అనేది. అది జపాన్లో కూడా ఎర్త్క్వేక్కి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అట్లనే ఇజ్రాయెల్ నిరంతరం పోరాటంలో ఉండే దేశం కాబట్టి వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇరాన్ సుప్రీం అధినేత ఎవరైతే అలీ ఖుమైనీ ఎవరైతే ఉన్నారో ఆయన సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాడనేది అది సత్యం. ఓకే, ఎందుకు సత్యం? అది వాళ్ళల్లో ఏం భయం ఉంది అనేది నిన్న ఖతార్ ఎయిర్వేస్, ఏదైతే ఖతార్ దేశానికి సంబంధించిన ఎయిర్వేస్ ఉందో ఆ ఎయిర్వేస్ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఆదేశం ఏంటంటే ఖతార్ ఎయిర్వేస్లో పేజర్లు, వాకీటాకీలు ఇటువంటి పరికరాలని లోపలికి తీసుకురావడం, విమానం లోపలికి అనుమతించరు. ఖతారే ఎందుకు ఈ ఆదేశం ఇచ్చింది, ఎమిరేట్స్ ఎందుకు ఇవ్వలేదు, సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఖతార్ మీద వీళ్ళందరికీ ఒక రకమైన కోపం ఉంది. అది సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకానొక సందర్భంలో ఖతార్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నుంచి బహిష్కరించారు, గల్ఫ్ దేశాల కోఆపరేషన్లో. సో ఇది బేసిక్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా బయటికి కనిపించకపోయినా పనిచేస్తున్న దేశాలన్నింటిలోనూ, ఏదైతే లెబనాన్లో హిజ్బుల్లా విషయంలో పేజర్ల దాడి జరిగిందో ఆ తర్వాత ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇరాన్ అధ్యక్షుడికి కూడా దిక్కులేని పరిస్థితి అన్న వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఆయన సురక్షిత ప్రాంతానికి పోయాడనేది సత్యం. సురక్షిత ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వ్యక్తి శుక్రవారం చాలా అరుదుగా ఆయన శుక్రవారం ప్రార్థనలో పాల్గొంటాడు ప్రజల మధ్యలో. అటువంటిది మొట్టమొదటిసారి పాల్గొని మేము ఇజ్రాయెల్ని ఇది చేస్తామని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదే సందర్భంలో ఇరాన్ ఏం చేసిందంటే, ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగనన్న సంకేతాన్ని ఖతార్ ద్వారా అమెరికా అధ్యక్షుడికి పంపించింది. ఓకే, ఈ విషయంలో మీరు ఇజ్రాయెల్కు కూడా నచ్చజెప్పండి, ప్రత్యక్ష యుద్ధానికి మేము దిగము అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఇజ్రాయెల్ ఆ విషయాన్ని పూర్తిగా అంగీకరించకపోయినా ఆ విషయం ఇజ్రాయెల్కు కూడా చేరింది. ఇది కొంత అధికారికంగా ధృవీకరించకపోయినా ఆ సమాచారం ఉందనే విషయము అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఇరాన్ చేస్తున్నది ఏంటంటే, ఈ రెసిస్టెన్స్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఏదైతే పేరు మీద వీళ్ళు దీని మీద ఈ ఇరాన్ ఒక గ్రూపుల్ని తయారు చేసిందో, ముఖ్యంగా సిరియా లెబనాన్లో హిజ్బుల్లా, అక్కడ హమాస్, యమన్లో హోతీసు, ఇరాక్లో కూడా ఈ రెసిస్టెన్స్ యాక్సిస్ సంబంధించిన ఒక గ్రూపు. ఎందుకంటే ఇరాక్లో షియాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. షియాల పవిత్ర స్థలమైన కర్బలా కూడా ఇరాక్లో ఉంది. అందుకనే మొన్న ఇరాక్ నుంచి రాకెట్ దాడులు జరిగాయి ఇజ్రాయెల్ మీద. ఆ గ్రూపును కూడా ఇరాన్ యాక్టివేట్ చేసింది. అంటే మేం ప్రత్యక్షంగా యుద్ధానికి దిగం అట్లని చెప్పి వీటిల్ని మేము నియంత్రించే పరిస్థితుల్లో లేవు. ఇది దొంగాట మనతో పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆడుతోంది, మా ప్రమేయం లేదు కార్గిల్ యుద్ధంలో కూడా. సరే, ప్రపంచానికంతా తెలుసు ఇరాన్ ప్రమేయం ఉందా లేదా. వీళ్ళ దగ్గరికి ఇప్పుడు హిజ్బుల్లా దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హిజ్బుల్లాకి అంత రీసెర్చ్ ఉందా? లేదు. ఎవరో ఒకళ్ళు సప్లై చేయాలి. ఎవరు సప్లై చేస్తున్నారు? ఇరాన్ సప్లై చేస్తోంది. హౌతీస్ దగ్గర అన్ని బాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇరాన్ సప్లై చేస్తోంది. ఈరోజు ఇరాక్ నుంచి బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద పడితే ఎవరు సప్లై చేశారు? ఇరాన్ సప్లై చేసింది.
సో ఈ విషయంలో ఒక స్పష్టత ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో ఉంది. ఇజ్రాయెల్కే కాదు, ప్రపంచానికంతా ఉంది స్పష్టత. ఇరాన్ నేరుగా యుద్ధం చేయదు, ఎందుకంటే ఇరాన్ నేరుగా యుద్ధం చేసే పరిస్థితులు లేవు. ఒకటి, ఆర్థిక పరంగా చాలా చితికిపోయిన దేశం శాంక్షన్ల కారణంగా. రెండవది, ఇరాన్ దగ్గర ఉన్న మిలిటరీ హార్డ్వేరు ఇజ్రాయెల్ మిలిటరీ హార్డ్వేర్తో పరిశీలిస్తే చాలా పాతది. ఓకే. ఇరాన్ దగ్గర కూడా F-14s ఉన్నాయి, కానీ ఆ F-14s ఎప్పటివి 50 ఏళ్ల క్రితంవి. ఇజ్రాయెల్ దగ్గర ఈరోజు లేటెస్ట్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి, స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాటితో పోటీ పడే పరిస్థితి లేదు. అందువల్ల ఇరాన్ నేరుగా ఎప్పుడు యుద్ధానికి దిగే పరిస్థితి లేదు. ఈ రెసిస్టెన్స్ యాక్సెస్ ఏదైతే ఉందో ఈ యాక్సెస్ ద్వారానే ఇజ్రాయెల్ మీద పడి దాడి చేస్తూ ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ యాక్సెస్లో ఫస్ట్ హమాస్ని ఇజ్రాయెల్ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ తుడిచిపెట్టేసింది. హిజ్బుల్లా మీద పడింది. ఇప్పుడు హోతీస్ కాస్త దూరంగా ఉన్నారు కాబట్టి ఇంకా హోతీస్ దాకా రాలేదు, హిజ్బుల్లా మీద పడింది. హిజ్బుల్లాలో ఈరోజు వాళ్ళు వరుసగా నసరుల్లాని చంపిన తర్వాత ఎవరైతే కొత్త అనుకున్నాడో వాడిని చంపేశారు, ఆ తర్వాత అనుకున్నారో వాడిని చంపేశారు, ఆ తర్వాత అనుకున్నవాడిని కూడా చంపేశారు, వాడి జాడ దొరకట్లేదని చెప్పి ఈరోజు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ మొత్తం నేపథ్యంలో ఇరాన్లో కానీ లెబనాన్లో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రతి చోట మొసాద్ ఉంది అన్న భయం వీళ్ళల్లో వచ్చేసింది. ఆ భయంనికి ప్రతీకే ఈరోజు ఖతార్ కూడా తన విమానాల్లో వీళ్ళని అలో చేయము అన్న స్టేట్మెంటు ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఈ పేజర్లని వీటి పేజర్లే ఎందుకు అలో, మొబైల్ ఫోన్లు కూడా పేలవచ్చు కదా. సో మొబైల్ ఫోన్ల మీద కొంత ఇంకా నమ్మకం ఉంది వాళ్ళకి, అది కూడా పోగొట్టే చేస్తుంది ఇజ్రాయెల్. ఏదో ఒక రోజు వాటిల్ని వేలుస్తుంది, అది కూడా పోతుంది. వీళ్ళు మొబైల్ ఫోన్లు కూడా వాడలేని పరిస్థితికి వచ్చేస్తారు. సో ఈ భయం ఏదైతే ఉందో అది ఇరాన్ని అంత ధైర్యంగా ఓపెన్గా వచ్చే పరిస్థితి లేదు. వెనక నుండి ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ వెనక్కి తగ్గను అని చెప్పేసింది. ఎందుకు చెప్పేసింది? నిన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా ఆపేయాలి అని అంటే, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మా ఆయుధాలు మేమేం చేసుకుంటామో చూసుకుంటాం, నీ మద్దతు నాకు అవసరం లేదని నెతన్యాహు చాలా స్పష్టమైన ప్రకటన చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో గల్ఫ్ దేశాలు ఆల్మోస్ట్ ఆల్ నిశ్శబ్దంగా రెండుగా డివైడ్ అయిపోయాయి. సున్నీ డామినేటెడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అంటే పాకిస్తాన్ని పక్కన పెడితే సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఇరాక్ కూడా నేరుగా చెప్పకపోయినా ఇరాక్లో ఉన్న సున్నీ వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పరోక్షంగా ఈ రెసిస్టెన్స్ యాక్సెస్ ఏదైతే ఇరాన్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ భయపెడుతూ వచ్చిందో, ఇది నాశనం అయిపోతే మనకి మంచిది. ఎందుకంటే ఐసిస్ పోయింది, అల్ ఖైదా పోయిన తర్వాత ఈ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అటువంటి దేశాలు ఈరోజు మిగిలి ఉన్న ఈ దరిద్రం కూడా పోతే మనం హాయిగా వ్యాపారాలు చేసుకోవచ్చు అన్న దీంట్లోకి వాళ్ళు వచ్చేసి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ రష్యా కానీ అమెరికా కానీ ఎలా జోక్యం చేసుకుంటాయి అనేది, ఎందుకంటే ప్రపంచ యుద్ధం స్థాయి అక్కడ జరగాలి అని అంటే రష్యా అమెరికాలు జోక్యం చేసుకుంది కుదరదు. రష్యా ఇప్పుడు యుక్రెయిన్లో బిజీగా ఉంది. రష్యా ఏమాత్రం యుక్రెయిన్ నుంచి దృష్టి మళ్లించి ఈ గొడవలో తలబెడితే యుక్రెయిన్లో రష్యాకి ఏదైతే ఈరోజు బలం చేకూరిందో లేదా ఆధిపత్యం లభించిందో అది 2 నిమిషాల్లో పోతుంది. అందువల్ల రష్యాకి యుక్రెయిన్లో పోరాడడానికే వాళ్ళ దగ్గర మిషన్ గన్స్ లేవు, బుల్లెట్స్ లేవు, వాటిని ఎలా సమకూర్చుకోవాలో తెలియట్లా. చివరికి ఉత్తర కొరియా నుంచి కూడా అన్నీ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల రష్యా ఇక్కడేదో మాట సహాయం చేయొచ్చు, డిప్లొమాటిక్ సహాయం చేయొచ్చు తప్ప ప్రత్యక్షంగా ఇరాన్కి ఏదో మద్దతు ఇచ్చేసి ఇరాన్కి ఆయుధాలు సరఫరా చేసేసి, ఎందుకంటే రష్యా ఈరోజు ఇరాన్ నుంచి డ్రోన్లు తీసుకుపోతుంది, అక్కడ డ్రోన్లు లేక. అది సిరియాలో ఉండేటువంటి రష్యా ఇరాన్ తీసుకెళ్తారు. సిరియాలో ఎవరున్నారు? సిరియాలో రష్యన్ కాంట్రాక్టర్స్ ఉన్నారు. మనం వాగ్నర్ గ్రూప్ గురించి వినుంటాం. అలాంటి ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ని రష్యా పెంచి పోషించింది పలు కారణాల చేత. అటువంటి కాంట్రాక్టర్స్ ఒకవైపు, అమెరికా ఒకవైపు, ఇద్దరు సిరియాని ఆక్యుపై చేసుకొని కూర్చోన్నారు అక్కడ. సో సిరియాలో ఏం చేసినా కూడా మొన్న అమెరికా కూడా కొన్ని దాడులు సిరియాకి సంబంధించి హిజ్బుల్లా మీద దాడులు చేసినప్పుడు రష్యా ఏం మాట్లాడలేదు, రష్యాకి చెప్పి మరీ చేసింది అది అమెరికా దేశం. అందువల్ల ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరూ ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ని
వాళ్ళు జాగ్రత్తగా ఒకళ్ళకొకళ్ళు ఇబ్బంది రాని విధంగా కంట్రోల్ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ జరిగేది. సిరియాలో కూడా పోయి ఇజ్రాయెల్ బాంబులు వేసి వస్తోంది. మొన్న నజరుల్లా అల్లుడిని సిరియాలోనే వీళ్ళు చంపేశారు, అవును, నజరుల్లా కూతురి ఫ్యామిలీని. అందువల్ల ఏంటంటే అక్కడ ఒక రకమైన అండర్స్టాండింగు సిరియాలో ఉంది కాబట్టి రష్యాకున్న ఇప్పుడు కంపల్షన్స్ ఏవైతే యుక్రెయిన్లో ఉన్నాయో రష్యా వచ్చే అవకాశం లేదు. అమెరికా స్పష్టంగా ఇజ్రాయెల్ వైపు ఉంది. అమెరికా పైకి చెప్పడానికి మేము వీళ్ళు సంధి చేసుకుంటే బాగుంటుంది, సీజ్ ఫైర్ ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్తూ కూడా ఇజ్రాయెల్ మీద మీరు ప్రత్యక్ష కార్యాచరణకు దిగితే మాత్రం మేము ఊరుకోము. ఈ ప్రాక్సీలు ఏవైతే ఉన్నాయో హిజ్బుల్లా కానీ హమాస్ కానీ వాటిల్ని అమెరికా కూడా ఏం చేసే ఇప్పుడు యాజ్ ఏ సావరీన్ నేషన్ ఒక స్వతంత్ర దేశంగా ఇరాన్ యుద్ధానికి దిగితే అమెరికా కూడా ఇజ్రాయెల్కి సహాయంగా నిలబడి యుద్ధానికి దిగుతుంది. ఈ తీవ్రవాదం గేమ్ ఏదైతే అమెరికా ఇండియా మీద ఆఫ్ఘనిస్తాన్లో ఆడిందో ఆ గేమ్ ఆడినప్పుడు అమెరికా కూడా మరీ తప్పనిసరి పరిస్థితి అయితే నేరుగా వస్తుంది. లేదంటే ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తూ ఉంటుంది, ఇజ్రాయెల్కి టెక్నాలజీ ఇస్తూ ఉంటుంది, ఇజ్రాయెల్కి ఇంటెలిజెన్స్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఎత్తుకుపోయి అక్కడ బాంబులు వేస్తూ ఉంటారు. ఇది గత 40 ఏళ్ళుగా నడుస్తుంది, ఇంకో 40 ఏళ్ళు నడుస్తుంది. అంతే, ఇందులో జరగబోయేది పెద్ద తేడా ఏమీ రాదు. ఈ ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా ఇప్పుడు యూరోప్ దేశాలు కూడా పెద్దగా ఏలుపెట్టే పరిస్థితి లేదు. యూరోప్ దేశాలన్నీ యుక్రెయిన్లో బిజీగా ఉన్నాయి. ఒక పక్క రష్యా గట్టిగా కూర్చొని ఉన్నప్పుడు యూరోప్ దేశాలు జర్మనీ, నార్వే, ఫ్రాన్స్ వీళ్ళందరికీ కూడా రష్యాని ఏం చేయాలి, రష్యాకి వీళ్ళందరినీ ఏం చేయాలన్న సమస్య అటు కూర్చోంది. చైనా ఎక్కడా ఏలుపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా సౌత్ చైనీస్ సీలో దక్షిణ చైనా సముద్రంలో చాలా బిజీగా ఉంది. ఒక పక్క తైవాన్, ఒక పక్క ఫిలిప్పీన్తో గొడవ, ఒక పక్క మా వీళ్ళతో ఇదేంది మా మలేషియాతో గొడవ, వీటన్నిటితో గొడవ పడుతూ ఉన్నప్పుడు ఈ పంచాయతీలో నేరుగా వచ్చి చైనా తలబెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ పంచాయతీలో ముస్లింలకి పూర్తి మద్దతుగా చైనా తలబెడితే అక్కడ ఉల్గర్ ముస్లింస్ ఇష్యూ ఏదైతే ఉన్నాయో అక్కడంతా లేనిపోని తగాదా పెట్టుకున్నట్లు కాబట్టి పరోక్షంగా ఏదైనా ఇరాన్కి సాయం చేయొచ్చు తప్ప నేరుగా వచ్చే అవకాశం. అంటే జియోపొలిటికల్ సినారియో, ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ సినారియో తీసుకున్నప్పుడు నేరుగా యుద్ధం జరిగే అవకాశం లేదు. గతంలో జరుగుతున్నట్లు ప్రాక్సీ వార్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇజ్రాయెల్కి అమెరికా ఆయుధాలు సప్లై చేస్తూ ఉంటుంది. ఇంకా కావాలంటే వేరే దేశాలు కూడా సప్లై చేస్తూ ఉంటాయి. అది నడుస్తూ ఉంటుంది. దానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. కాకపోతే ఇజ్రాయెల్ మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే గాజాని పూర్తిగా ధ్వంసం చేసేయాలి. ఎందుకంటే గాజా అవసరం ఈరోజు ఇజ్రాయెల్. గాజాని నేను పాలస్తీనాకు కూడా ఈయనన్న రీతిలో ఇజ్రాయెల్ చెప్పేసింది. ఒకానొక సందర్భంలో గాజా మీద ఇప్పుడు మాకు అధికారం ఇవ్వమని పాలస్తీనా అథారిటీ అడిగితే మేము ఇవ్వము అని స్పష్టంగా చెప్పేసింది ఇజ్రాయెల్. సో రేపు రెండు దేశాల థియరీ మీద చర్చలు ఒకవేళ జరిగినా కూడా గాజాని మేము ఇవ్వము, పాలస్తీనాలకు మేము ఈ భూభాగం ఏదైతే ఇచ్చామో ఇటువైపు దాంట్లో మీరు అందరూ అడ్జస్ట్ చేసుకోండి అని ఇజ్రాయెల్ చెప్పేస్తారు. సరే, దానికి మళ్ళా ఇండియాకి, సౌదీ అరేబియాకి ముడిపెట్టి మొన్న ఆయన ఐక్యరాజ్య సమితిలో మేము ఒక రహదారి వేస్తున్నాం, ఇదంతా వీళ్ళందరూ దేవుళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళు దెయ్యాలు లాంటిది అని చెప్పి ఇజ్రాయెల్ ప్రధానికి చెప్పకుండానే చెప్పేశాడో అక్కడ మనకు అర్థమవుతుంది. ఏదైతే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఏదైతే వయా సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గుండా ఉందో దాని గురించి నెతన్యాహు మాట్లాడేశాడు. అందువల్ల ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నప్పుడు నేరుగా ఏదో బ్రహ్మాండం బదులైపోతుందన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా జరుగుతుందో అలా జరుగుతూ ఉంటుంది. ఈ పాలస్తీనీకి మద్దతుగా వాడు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ నుంచి నేను దేశానికే రానియమని చెప్పేసింది ఇజ్రాయెల్ వాడు, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ. ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు, వామపక్షవాదులు మాట్లాడుతూనే ఉంటారు అందరూ. కమలా హ్యారిస్ అయితే మరీ ఇబ్బందికరమైన పరిస్థితి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు, అట్లనే ఆమె పూర్తిగా అనుకూలమో కాదో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ అంత భయంకరమైన యుద్ధం రాదు. రేపు ఇజ్రాయెల్ కూడా 4 విమానాలని పంపించి ఇరాక్ మీదనో ఇరాన్ మీదనో బాంబులు వేసిన, గతంలో వేసింది, అప్పుడు యుద్ధాలు రాలేదు, ఇప్పుడు వేస్తుంది. ఇప్పుడు కొద్ది సంవత్సరాల పాటు నడుస్తూ 50 ఏళ్ళుగా నడుస్తుంది, ఇంకో 20 ఏళ్ళు నడుస్తుంది. అక్కడ ఇరాన్ని దెబ్బ కొట్టాలన్న ఒక వ్యూహం ఏదైతే ఉందో గల్ఫ్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, అందరూ చేస్తున్నాయి. మరి ఆ వ్యూహంలో వీళ్ళందరూ
ఎంత జాగ్రత్తగా విజయవంతం అవుతారో దాంతో గల్ఫ్ ప్రాంతంలో తీవ్రవాదం అనేది మొన్నటిదాకా సున్నీ తీవ్రవాదం గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు షియా తీవ్రవాదం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మట్టుబెట్టగలిగితే ఆ రీజియన్లో కాస్త శాంతి నెలకొంది. అమెరికా సంబంధించి కమలా హ్యారిస్ అట్లా ఇటా అనుకున్నది. కమలా హ్యారిస్ ట్రంప్ మధ్యన ఒక డిబేట్ జరిగింది, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మధ్య డిబేట్ జరిగింది. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ల విషయంలో చాలా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు హుందాగా మాట్లాడుకున్నారు, పద్ధతిగా మాట్లాడుకున్నారు అనేటువంటి క్లారిటీ వచ్చింది. ఎవరు అంటే ఎక్కువ రోజులు కూడా లేదు కాబట్టి ట్రంప్ విజయకోశాలు ఉన్నాయా, కమలా హ్యారిస్ మీడియా అంతా కమలా హ్యారిస్ వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అమెరికా మీడియా అంతా. అంటే ఒపీనియన్ పోల్, అమెరికా మీడియా చేస్తున్న ఒపీనియన్ పోల్లో కమలా హ్యారిస్ లీడింగ్ లో ఉంది అనేది స్పష్టమవుతోంది. అది స్పష్టమవుతోంది కాబట్టి ఈ మొత్తం అధ్యక్ష ఎన్నికల్లో 2 కీలక అంశాలు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. ఒకటి ఇమిగ్రేషన్, ఇది ట్రంప్ పెట్ సబ్జెక్ట్. ట్రంప్ ప్రతిసారి ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతారు. రెండో కీలక అంశం అమెరికాలో ఈరోజు చర్చనీయాంశంగా ఉంది అబార్షన్, గర్భస్రావానికి సంబంధించిన మహిళల హక్కులు. ఎందుకంటే ఈమె మహిళ కాబట్టి దాన్ని పదే పదే లేవనెత్తుంది. దాని కారణంగా కమలా హ్యారిస్కు లీడు వస్తోంది మహిళల్లో అన్నది అమెరికన్ మీడియా కానీ అక్కడ రాజకీయ వ్యవహారాలను విశ్లేషించే వాళ్ళు చెప్తున్నారు. ఇది అర్థం చేసుకుని కాబోలు ట్రంప్ తన భార్య చేత ఒక ప్రకటన ఇప్పించాడు గత వారం. ఏమని ప్రకటన ఇప్పించా అంటే మహిళలకి వాళ్ళ శరీరం మీద, అవయవాల మీద వాళ్ళకే హక్కులు ఉండాలి, గర్భస్రావం అనేది మహిళ నిర్ణయించుకోగలగాలి, నేను దానికే మద్దతు పలుకుతాను, నా భర్త కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను అని ఆమె ఒక ట్వీట్ చేసింది. ఆమె ఆ ట్వీట్ చేయంగానే మహిళ భార్య ట్వీట్ చేసింది కదా, ట్రంప్ కూడా ఈ విషయంలో నెమ్మదిగా ఆయన తగ్గుతాడు అన్న భావన ఒకటి అమెరికన్ ప్రజల్లో పంపించే ప్రయత్నం జరిగిందని డెమోక్రాట్లు, మిగతా ట్రంప్ వ్యతిరేకులంతా విమర్శించడం ప్రారంభించారు. సో ఈ అబార్షన్కి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతోందో, ఎందుకంటే అపోనెంట్ మహిళ కాబట్టి భార్య చేత ఆయన ట్వీట్ చేయించాడు. రేపు భవిష్యత్తులో భార్య మాటని మన్నించే అవకాశం ఉందన్న సంకేతాలని ట్రంప్ ఇచ్చాడు కాబట్టి అబార్షన్లో అటు ఇటుగా ఉండే అవకాశం ట్రంప్ది అన్న ఒక సంకేతం ఒకటి ఈ మొత్తం వ్యవహారాల్లో ఒక ప్రధానమైన ఘట్టం. కర్మ ఏమిటంటే భారతదేశంలో, అంటే భారతదేశం వీళ్ళందరూ చాలా సాంప్రదాయ దేశం అంటారు, ఆ భారతదేశంలో గర్భస్రావం చేయించుకోవాలా లేదా అన్న హక్కు పూర్తిగా మహిళకే ఉంటుంది. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో కూడా గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అంటే ఇటువంటి దేశంలోనే మహిళా హక్కులు ఈ స్థాయిలో ఉంటే అమెరికాలో ఇప్పటికీ మహిళల హక్కుల గురించి చర్చించుకోవడం అనేది ఒక అంటే అమెరికా గురించి అందరూ అడ్వాన్స్డ్ నేషను, లిబరల్ చాలా మాట్లాడేవాళ్ళు దాన్ని చర్చిస్తున్నారంటేనే అక్కడ ఉన్న దుస్థితి మనకు అర్థమవుతుంది. అంటే అమెరికా ఎంత అడ్వాన్స్డ్ సొసైటీనో, ఎంత లిబరల్ సొసైటీనో అర్థమవుతుంది. సో ఇది ఒక ప్రధానమైన అంశం. ఆ అంశంలో కమలా హారిస్ స్కోర్ చేస్తోందని ట్రంప్ ఇలాంటి ఎత్తుగడ వేశాడు, నేను తగ్గుతానని సూచించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ అంశాన్ని ట్రంప్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశాడు అనేది అక్కడ వస్తున్న ఇది. రెండవది ఇమిగ్రేషన్లో మొట్టమొదట ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించడం ప్రారంభించాడు. ఈ ఎన్నికల క్యాంపెయిన్ మొదలయ్యే సమయంలో 3 నెలల క్రితం ఒక ఇష్యూని పట్టుకుని డెమోక్రాట్లు ట్రంప్ మీద దాడి చేయడం ప్రారంభించారు. ఒక ఇష్యూ ఏంటంటే భర్తకి గ్రీన్ కార్డు ఉంటుంది లేదా భర్త సిటిజన్ అవుతాడు, ఆ భర్తని పెళ్లి చేసుకొచ్చిన భార్యకి గ్రీన్ కార్డు రాదు, పిల్లలకు కూడా గ్రీన్ కార్డులు ఉంటాయి, అంటే సిటిజన్షిప్ ఉంటుంది. దీంట్లో 2 రూల్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలకు కూడా 18 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళకి సిటిజన్షిప్ రాదు, పుట్టినా కూడా 18 ఏళ్ల తర్వాతనే సిటిజన్షిప్ వస్తుంది. ఇట్లా ఒక ఇష్యూ వచ్చినప్పుడు బైడెన్ దాన్ని సరిచేయాలి, మేము సరిచేస్తామన్నప్పుడు ట్రంప్ కూడా అది సరిచేయాల్సిందే, దాన్ని మేము అంగీకరిస్తాం, నేను కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అంశాల విషయంలో నేను ఉదారంగా ఉంటాను, ఎవరైతే ఇక్కడ ప్రమాదకరం కాదో వాళ్ళ విషయాల్లో చాలా ఉదారంగా ఉంటానని ఇమిగ్రేషన్ వ్యవహారంలో తన కఠినత్వాన్ని ఆయన తగ్గించుకున్నాడు. దాంతో వీళ్ళు అబార్షన్ అనే ఇష్యూని, ఎందుకంటే ఈమె మహిళ కాబట్టి మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు ట్రంప్ ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. దీంతో ఈరోజు ఇద్దరి మధ్యలో
కొంతకాలం మధ్యలో ఒక గత వారం 10 రోజుల్లో కమలా హ్యారిస్ లీడ్ తీసుకున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ట్రంప్ మార్చుకుంటున్న వైఖరి ఏదైతే ఉందో హోరాహోరీ పోరు అక్కడ జరుగుతోంది అనేది ఈరోజు వాస్తవం. ఇంకా కరెక్ట్గా నెల రోజులు ఉంది అధ్యక్ష ఎన్నికలు జరగడానికి. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎందుకంటే చాలా ముందు నుంచే ఓటర్లు ఓటు వేయవచ్చు. అక్కడ పోస్టల్ బ్యాలెట్లు కానీ అడ్వాన్స్డ్ ఓటింగ్ కానీ ఆల్రెడీ మొదలైపోయింది. ఓట్లు పడుతున్నాయి. పూర్తి స్థాయి ఎన్నిక నవంబర్లో జరుగుతుంది కాబట్టి. సో ఈ పరిస్థితుల్లో చాలా టఫ్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తోంది. ఆ టఫ్ ఫైట్ ఏ దిశగా వెళ్తుంది అంటే ఈ ప్రధాన అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలు. మొన్న కూడా ఆయన మాట్లాడుతూ ఇరాన్ న్యూక్లియర్ బీడెన్ నుండి ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే మేము ఒప్పుకోమన్నాడు. ట్రంప్ ఏమో ఎందుకు ఒప్పుకోకూడదు, నేనైతే వేసేయండి అని చెప్తానని బహిరంగంగానే చెప్పాడు. సో ఇటువంటి విషయాల్లో కొంత వీళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ట్రంప్ కఠిన వైఖరిలో అవలంబిస్తాడనేది, అందుకే ఆయనకి మద్దతు పెరిగింది ఆ రోజు అధ్యక్షుడు కావడానికి అనే విషయం వీళ్ళందరికీ తెలుసు. దాంతో ఇది ఒక రకంగా కమలా హ్యారిస్ కు పరీక్ష అయిపోయింది. ఒక పక్క ఇజ్రాయెల్ మాట వినదు, బాంబులు వేస్తూనే ఉంది, చంపుతూనే ఉంది. ఈమె వెనక ఉన్నది ఈ సోకాల్డ్ లిబరల్స్. కానీ నువ్వు దేశ ఉపాధ్యక్షురాలివి. దేశం ఒక పాలసీ గత 50 సంవత్సరాలుగా ఫాలో అవుతున్న వేళ నువ్వు ఆ పాలసీని మార్చలేవు. ఒకవేళ మారిస్తే ఈరోజు అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా కోల్పోతావు. ఎందుకంటే అమెరికాలో ఇజ్రాయెల్కున్న మద్దతు పాలస్తీనాకు ఉండదు. సో ఇది ఒక రకంగా కమలా హ్యారిస్ ఏదైతే ఇజ్రాయెల్, అందుకనే బైడెన్ కానీ కమలా హ్యారిస్ కానీ ఎంత త్వరగా సీజ్ ఫైర్ జరిగితే అంత మంచిది, రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ అక్కడ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా విషయాన్ని అర్థం చేసుకుని వాడేం తగ్గట్లేదు. ఒకవైపు గల్ఫ్ దేశాలు మౌనంగా మద్దతిస్తున్నాయి, రెండో వైపు అమెరికాలో ఉన్న పరిస్థితి అతనికి తెలుసు కాబట్టి అతను తగ్గట్లేదు. ఇది ఒక రకంగా చూస్తే డెమోక్రాట్లకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల తయారైంది. రేపు ఇరాన్ కానీ ప్రత్యక్ష యుద్ధానికి దిగితే చచ్చినట్లు అమెరికా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. సో ఎవరైతే సోకాల్డ్ లిబరల్స్ వీళ్ళు కమలా హ్యారిస్ వెనకాల నిలబడుతున్నారో వాళ్ళు ఏం చేయాలనో తెలియని పరిస్థితి, కమలా హ్యారిస్ ని ఎలా డిఫెండ్ చేసుకోవాలనో తెలియని పరిస్థితి. సో ఒక రకంగా కమలా హ్యారిస్ ఎన్నిక త్వరగా అయిపోతే మంచిది అన్న భావనలో కూడా ఆమె ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇలాంటి అంశాలు ఈరోజు అక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికని ప్రభావితం చేస్తున్నాయి. టఫ్ ఫైట్ అయితే ఇద్దరి మధ్యలో ఈరోజు నడుస్తోంది. రేపు భవిష్యత్తులో వీళ్ళు కొన్ని అంశాల పట్ల ఎలా తమ వైఖరి మార్చుకుంటారు, విధానాలను ప్రకటిస్తారనేది రాబోయే నెల రోజుల్లో ఇంకా హీట్ ఎక్కుతుంది. కాబట్టి వీళ్ళిద్దరితో పాటు ఉన్న ఎవరైతే ఉపాధ్యక్షులు కూడా ఉన్నారో వాళ్ళు కూడా ప్రభావితం. ఎందుకంటే అప్పుడు బైడెన్ పోటీ చేసినప్పుడు కమలా హ్యారిస్ కారణంగా ఆయనకి చాలా ఓట్లు వచ్చాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. భారతీయుల్లో కూడా చాలామంది మొట్టమొదటిసారి ఉపాధ్యక్షురాలు అవుతోంది ఒక భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి అన్న ఉద్దేశంతో. సో అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరూ కూడా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా గట్టి వాళ్లే కాబట్టి ఈ మొత్తం వ్యవహారం రాబోయే వారం 10 రోజుల్లో ఎవరు డామినేట్ చేస్తున్నారన్న విషయం తెలుపు. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, హర్యానా ఎన్నికలు అంటే సరైన ఒక అంశము. కానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాకపోతే మోడీ చేసినటువంటి కాశ్మీర్కి మేము 90,000 కోట్లు ఇచ్చినాం, 3,000 ఆర్టికల్ రద్దు చేసినాం, ఇంకొకటి ఇవన్నీ చేసినాం, అక్కడ యుద్ధం లేదు, లేకపోతే అక్కడ ఈ వేర్పాటువాదులు లేరు, వాళ్ళు లేరు, ఇవన్నీ ఒక అంటే కట్టుకథలుగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం సాగుతుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కావాలని బీజేపీ మీద బురజల్లడానికి ఇండిక్ కూటమి ఏదైతే ఉందో, ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉంది. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో మనకు తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అతిషి మర్లేనా, వీళ్ళందరూ ఏం ఆశిస్తున్నారో మనకు తెలిసిందే. అది ఒమర్ అబ్దుల్లా కానీ ఇంకోళ్ళు కానీ రాహుల్ గాంధీ కానీ ఏం ఆశిస్తున్నారో తెలిసిన విషయం. ప్రజలు మాత్రం మేము స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నాము అన్న ఒక భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. ఆ విషయంలో ఎక్కడ సందేహం లేదు. ప్రజలు ప్రజాస్వామ్య వాతావరణంలో బతకాలని కోరుకుంటున్నారనేది స్పష్టమైపోయింది. అంతవరకు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇక భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోతోంది అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఈ విషయం చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం
జమ్మూ 45% సీట్లలోనే పోటీ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు ఉన్న మొత్తం సీట్లలో కేవలం 45% to 50% సీట్లలోనే పోటీ చేస్తోంది. అంటే అది బీజేపీ తీసుకున్న నిర్ణయం, అంటే అన్ని ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం. 45% to 50% సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ నేను అధికారాన్ని ఏర్పాటు చేస్తానని కళ్ళగంటుందని కూడా మనం అనలేం. ఎందుకంటే బీజేపీ తెలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి బీజేపీ అక్కడ ఏదో నాకు అధికారం వస్తుందన్న ఆశలు బీజేపీ ఏ రోజు పెట్టుకోలేదు అన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఓడిపోతోంది అనడం హాస్యాస్పదం. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని సీట్లలో బీజేపీ 90కి పైగా ఉన్న సీట్లలో బీజేపీ పోటీ చేసి 20 సీట్లలో గెలిస్తే అప్పుడు బీజేపీని తెలుస్తుంది. బీజేపీ పోటీ చేయలేదు. కాశ్మీర్ లోయలో ఒక్క సీటు శ్రీనగర్ లాల్ చౌక్లో తప్ప ఎక్కడా కూడా బీజేపీ పోటీ చేయడం లేదు. కేవలం జమ్మూలో లేదా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. అది కూడా 43-44 స్థానాల్లో. అక్కడ బీజేపీ గెలిచేది 30 స్థానాలు ఏదో గెలుస్తుంది, అది బీజేపీకి తెలుసు. అవే స్థానాలు 30 స్థానాల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని బీజేపీ అనుకోవడం లేదు. మరి వీళ్ళందరూ చెప్తున్నది కట్టుకదని ఈ ఫండమెంటల్గా విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతారు. ఇక్కడ ఇంకొక ప్రయత్నం ఏం జరుగుతోందంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెసు ఈరోజు అధికారంలోకి వస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే మీరు చెప్పారు, కానీ మీరే మళ్ళీ ఏమంటున్నారు, హంగ్ అసెంబ్లీ ఏర్పడే ఉంది. అన్ని సర్వేలు కూడా హంగ్ అసెంబ్లీ ఎందుకు పోతుంది? జమ్మూలో బీజేపీకి మీరు 30 సీట్లు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిచేది జమ్మూలో అయినప్పుడు అంటే కాంగ్రెస్ ఓడిపోతుందనే కదా. ఒకవైపు ఈ సర్వేలన్నీ 30-35 సీట్లు బీజేపీ తెచ్చుకుంటుందంటే కాంగ్రెస్కి ఎక్కడ వస్తాయి? నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసిందే 45 సీట్లు. జమ్మూలో పెద్ద పోటీ చేయలేదు, కాంగ్రెస్ అలయన్స్లో ఉంది. మరి 45లో నేషనల్ కాన్ఫరెన్స్కి 20 వస్తే నేషనల్ కాన్ఫరెన్స్కి ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారం ఎక్కడొస్తుంది? రాదు. సో ఇక్కడ ఏ లెక్క తీసుకున్నా కూడా ప్రతి పార్టీ నేను సొంతంగా అధికారంలోకి వస్తానన్న భ్రమల్లో జమ్మూ కాశ్మీర్లో లేదు. ఆ భ్రమలు ఎవరు కల్పిస్తున్నారు? ఢిల్లీలో కూర్చున్న కొంతమంది పెద్దలు, వాళ్ళు వార్తాపత్రికల మాధ్యమంతో, టెలివిజన్ ఛానళ్ల మాధ్యమంతో ఈ భ్రమలు కల్పించి, ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాడు. ఆడు బీజేపీ గెలవట్లేదు, వాళ్ళకి మద్దతు లేదు కాబట్టి గెలవట్లేదు. అరే బీజేపీ పోటీనే చేయనప్పుడు మద్దతు ఇవ్వకపోవడం అనేది వేరే విషయం. సో ఇది ఒక రకంగా ప్రజల్ని వీళ్ళు భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు సమాచారం, వ్యతిరేకతని, తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేం పెద్ద అక్కడ ఇది కానీ ప్రజలకి తెలియకపోని పరిస్థితి ఉండదు. రేపు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూడా అక్కడ మెజార్టీ రాదు. అసలు ఈ ఎన్నికల ద్వారా దేశ ప్రజలకు ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ ప్రజాస్వామ్యము లేదంటే లౌకికవాదము ఇవన్నీ నడవవు అనేటువంటిది మరొకసారి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో రుజువైనట్టే కదా. ఇక్కడ ఆ ప్రశ్న ఉండదు. కాకపోతే కాశ్మీర్ లోయలోని ప్రజలు ఈ ఇద్దరు కుటుంబ పార్టీలని ఎంతవరకు మద్దతు ఇచ్చారు, ఆదరించారు అన్నది రేపు తేలిపోతుంది. ఒకవేళ వాళ్ళకి తక్కువ సీట్లు వస్తే వాళ్ళకే ఆదరించరు. ఈరోజు అన్ని సర్వేలు కూడా వాళ్ళకి తక్కువ వస్తున్నాయని చెప్పి, ఒక ఆయనకి 20, ఒక ఆయనకి 15 వస్తున్నాయి. వాళ్ళకి తక్కువ వస్తున్నాయనే అర్థం. వాళ్ళు కూడా స్వతంత్రంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. వీళ్లల్లో ఒకవేళ ఒమర్ అబ్దుల్లాకి 20 వస్తే బీజేపీతో జతకట్టాల్సిందే. 30 వచ్చేది ఇక్కడ మీరు బీజేపీకి. పీడీపీకి 15-20 సీట్లు వస్తే బీజేపీతో, లేదు ఇండిపెండెంట్లకి అన్ని సీట్లు వస్తే బీజేపీతో జతకట్టాలి. సో టోటల్ గా కాంగ్రెస్ అక్కడ పిక్చర్ లో లేకుండా పోతుంది. ఆల్రెడీ 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, పిక్చర్ లో లేకుండా పోతుంది. ఇది మొత్తం ఏంటంటే ప్రజలకి, సామాన్య ప్రజలని భ్రమలో పెట్టే అంశం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు హర్యానా విషయం తీసుకుందాం. హర్యానాలో బీజేపీ ఓడిపోతుంది అన్నది సర్వేలు చెప్తున్నాయి. సరే, యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్నది రేపు భవిష్యత్తులో 8వ తారీఖు తేలిపోతుంది. కానీ హర్యానాలో కూడా అంత వ్యతిరేకత ఉందా? వీళ్ళందరూ జేజేపీతో కలిసి చేసింది అంత. ఈరోజు జేజేపీ ఇండిపెండెంట్ గా ఉంది. జాట్లలో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడానికి జేజేపీ, ఇది ఒక రకంగా బీజేపీ వ్యూహం అని చెప్పొచ్చా? ఎవరైతే జాట్లు ఎక్కువ ఉన్నారో వాళ్ళ ఓట్లను చీలిస్తే మిగతా వాళ్ళందరూ ఓట్లు బీజేపీకి వస్తే బీజేపీకి మెజార్టీ రావచ్చు కదా. ఆమ్ ఆద్మీ సొంతంగా పోతుంది, ఆమ్ ఆద్మీ సొంతంగా పోతోంది. సో ఈ మొత్తం లెక్కలనేవి ఈరోజు సర్వే రిపోర్ట్లు మనం నిజం అనుకున్నా, బీజేపీ రాకపోయినా పోతే బీజేపీకి ఏం ఇబ్బంది ఉండదా?
ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని మార్చారు. అవును. సో బీజేపీ ఒక రకంగా అంగీకరించింది అక్కడ. ఒకవేళ ఓటమి వస్తే దాన్ని ముందే అంగీకరించింది కాబట్టి. అందువల్ల ఇక్కడ పెద్దగా లెక్కలు చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు చెప్తోందో బీజేపీని తిరస్కరిస్తున్నారని దానికి బలం వస్తుంది. మహారాష్ట్రలో, జార్ఖండ్లో పరిస్థితులు ఏమైనా కొంత వాళ్ళకి అనుకూలంగా ఉండేది తప్ప, ఒకవేళ ఉల్టా జరిగితే మళ్ళీ బీజేపీ గెలిస్తే మహారాష్ట్ర, జార్ఖండ్ దాని ప్రభావం ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో భ్రమలు కల్పిస్తే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది హర్యానాలో కూడా 8వ తారీఖు ఏం జరుగుతుంది అన్నది వస్తున్న వార్తలు ఏంటంటే వ్యతిరేకత ఉంది అని జరిగే ప్రచారంలో అది ఎంతవరకు వాస్తవం, కొంతవరకు బీజేపీ ముందే గ్రహించింది కాబట్టి పోయినసారి కంటే 7-8% ఓటింగ్ తగ్గింది. బీజేపీ ముందే గ్రహించింది కాబట్టి కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ చర్యల్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి. ఇవన్నీ 8వ తారీఖు మనకి తేలితాయి. కానీ జమ్మూ కాశ్మీర్లో మటుకు హంగ్ అసెంబ్లీ ఖచ్చితంగా రాబోతోంది. ఎవరికి మెజారిటీ ఉండదు, ఎందుకంటే ఎవరు పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు. 90లో బీజేపీ 30-35 గెలిస్తే కనుక పోయినసారి 25-26 గెలిచింది, 27 గెలిచింది అనుకుంటా. ఇప్పుడు కనుక 30 దాటి 35 వస్తే, 5 నామినేటెడ్ వస్తే 40 చేరుకొని 4-5 ఇండిపెండెంట్ 45 స్థానాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది ఎట్లా జరుగుతుందని చూడాలి. ఇప్పుడు బీజేపీ స్వతంత్రంగా అందరినీ కాదని చేస్తుందా, లేదా కాశ్మీర్ లోయలో తనతో వచ్చే వాళ్ళని కలుపుకొని చేస్తుందా ఏంటి అన్నది. ఇప్పుడు ఒకవేళ ప్రజల్లో వీళ్ళు చెప్పినట్లు ఆగ్రహమే ఉంటే కాంగ్రెస్ గెలవాలి. జమ్మూలో కాంగ్రెస్ గెలవాలి, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ గెలవాలి. ఒకవేళ వాళ్ళకి గెలవకపోతే ప్రజల్లో ఆగ్రహం లేదు, బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేదా అన్నది బీజేపీ ముందే చెప్పేసింది, మాకు ప్రభుత్వం వద్దు అని. ఎందుకంటే మేము ఇంతే పోటీ చేస్తాం, మా బలం ఇది. అందువల్ల ఇదంతా భ్రమలు కల్పించే ప్రయత్నం తప్ప సామాన్య ప్రజల్లో ఏదో బీజేపీ ఓడిపోతుంది, బీజేపీ ఎందుకు ఓడిపోతుంది అంటే బీజేపీ గెలవడానికి అక్కడ ఆస్కారం లేదు, వాళ్ళు పోటీ చేస్తున్నదే సగం. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఓడిపోవడం ఏముంది. బీజేపీ నా బలం ఇంత, నేను ఇంతే ఉంటానని నిర్ణయించుకుంది. అంతే. ఈ భ్రమలు, అపోహలు ఏవైనా 8వ తారీఖు తెలిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణ.